నమస్కారం ఎంసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యువత మరియు పట్టణ ప్రజలు అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకై విధిగా తమ వంతు కృషి చేయాలి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు తదితర వస్తువుల కొనుగోలుకై ప్లాస్టిక్ సంచులకు బదులు బట్ట సంచులను వినియోగించాలి. పిలుపునిచ్చిన పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ముస్తాబు కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి. వార్తల్లోని వివరాలు. పలమనేరు పురపాలక సంఘం నందు ఈ రోజు ఉదయం ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం పురస్కరించుకుని పలమనేరు పురపాలక సంఘం కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల ప్రతి 3వ శనివారం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ, యువత మరియు పట్టణ ప్రజలు అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకై విధిగా తమ వంతు కృషి చేయాలని మరియు నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు తదితర వస్తువుల కొనుగోలుపై ప్లాస్టిక్ సంచులకు బదులు బట్ట సంచులను విరివిగా వినియోగించాలని పలమనేరు పురపాలక సంఘం మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ నందు నడపబడుతున్న బట్ట సంచులను అతి తక్కువ ధరకి అందించనున్నామని వీటిని వినియోగించవలసిందిగా కోరారు. ఈ వారం ముఖ్యంగా చెత్త నుండి ఆదాయ వనరులు పెంపొందించే విధంగా అవగాహన కల్పించే దిశగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఏదైతే మనకు వేస్ట్ నుంచి వ్యర్థ పదార్థాల ద్వారా మనకు ప్రభుత్వం ఏదైతే మనకు వ్యర్థ పదార్థాల నుండి స్వచ్ఛందంగా పారిశ్రామికవేత్తలుగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మనకు చెట్లు నాటే కార్యక్రమం ద్వారా మంచి వాతావరణం, మంచి పంటను చేయడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఈరోజు ఇక్కడ కార్యక్రమం తర్వాత ఈ మెప్మా గ్రూప్ ద్వారా వచ్చినటువంటి మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అలాగే మన గౌరవ కౌన్సిలర్లు, మన కిరణ్ గారు, అలాగే స్వచ్ఛాంధ్ర గారు, మనకు ఎన్జిఓస్ కావచ్చు, మెప్మా తరఫున కావచ్చు, అలాగే ముబారక్ గారు, మన రాష్ట్ర మన జిల్లా చిత్తూరు జిల్లా బీజేపీ మైనార్టీ నాయకులు ముబారక్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రతి 3వ శనివారం దిగ్విజయంగా ముగిస్తున్నారంటే ప్రతి ఒక్కరి సహకారం మనకెంతో ఉంది. కాబట్టి ఈ పలమనేరుగా మనకు రాబోయే 2026లో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మంచి ర్యాంక్ వచ్చడానికి అందరం కూడా కృషి చేస్తామని అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. అలాగే ప్లాస్టిక్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నాటికి ఒక టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ జనవరి నుంచి అక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదైతే నిషేధం అమల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో నిషేధించడానికి పలమనేరు ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరోగ్యం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టేనని, కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రారంభించిన ముస్తాబు ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత దైనందిన జీవితంలో ఓ భాగం కావాలని ఆమె సూచించారు. పరిశుభ్రత పాటించకపోతే రోగాలు దరిచేరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దీంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని ఆమె వివరించారు. అనంతరం ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆచరణాత్మకంగా వ్యక్తిగత పరిశుభ్రత మరియు ముస్తాబు అంశాలపై అవగాహన కలిగించారు. తదనంతరం పాఠశాలలకు అవసరమైన వాటర్ క్యాన్లను అందజేశారు. చివరిగా బాలోత్సవం కార్యక్రమంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆమె సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి, పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి, వైస్ ప్రిన్సిపల్ కృష్ణవేణి మరియు సిబ్బందితో పాటు సామాజికవేత్త శ్రీపురం సీతారామయ్య మరియు ప్రముఖ వ్యాపారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము, అలాగే శుభ్రత ఎక్కడుందో అక్కడ దైవం ఉంటుంది అన్నది మన తాతల కాలం నుంచి ఒక నానుడు ఉంది. విన్నారా అమ్మ? అంతే కదా, మన ఇళ్ల ముందర కల్లాపు జల్లి ముగ్గు వేసి శుభ్రంగా ఉంచుకుంటాం. ఎందుకు? లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తుంటారు మన అమ్మ, నాన్న, తాతలు అందరూ కూడా. కాబట్టి ఎక్కడైతే మన పరిసరాలు కానీ ఎక్కడ శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ దేవతలు ఉంటారని,
అలాగే ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేము. డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకొకటి సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం అనేది పోతే సంపాదించుకోలేము. కాబట్టి ఈ శుభ్రత అనేది ఒక వ్యక్తిగత శుభ్రత అంటే ఎన్నో వాటికి అనుసంధానమై ఉంది. పరిసరాల శుభ్రత కానివ్వండి, మన మానసికంగా మనం మెరుగుపరుచుకునేది, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఏమిటి వ్యక్తిగత పరిశుభ్రత, అలా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి, నష్టాలు ఏమిటి అనేది పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే మీలో ఒక ఉత్సాహం వస్తుంది ఉండాలా అన్నది. ఈ వరకే మీ ఉపాధ్యాయులు కానివ్వండి, ఎంబీఓ గారు కానివ్వండి చక్కగా మీకు విపులీకరించి చెప్పారు. నాకైతే చెప్పడానికి ఏమీ మిగల్చలేదు వాళ్ళు, కానీ పదే పదే మీకు చెప్తుంటే అది మనసులో హత్తుకుంటుందని మళ్ళీ నేను కొన్ని విషయాలు నాకు తోచినవి చెప్తున్నాను. ఇంత చక్కటి టాపిక్ మీతో పాలు పంచుకోవడము, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా నేను మీ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఎంఈఓ దగ్గర తెలుసుకున్నాను. ఎలా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా అన్నది నాకు తెలియదు. నిజంగానే వారి ద్వారానే నాకు ఇప్పుడు తెలియడం జరిగింది. చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ వ్యక్తిగత పరిశుభ్రత అన్నది మన జీవితంలో ఒక భాగం కావాలి. మనం ఎలా అయితే నిద్ర వస్తే ఆకలి అయితే తింటాం కదమ్మా, తర్వాత నీళ్లు తాగుతాం, నిద్ర వస్తే నిద్రపోతుంటాం. అలాగే ఈ పరిశుభ్రత అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. తెల్లవారితో లేస్తూనే ఏం చేస్తుంటారమ్మా మామూలుగా మీరు? బ్రష్ చేసుకుంటారు. ఆ బ్రష్ చేసుకోవడం అన్నది కూడా ఎలా చేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. గబగబా తోమేసుకోవడం కాదు, ప్రతి పంటిని శుభ్రం చేసుకోవాలి, నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ టీచర్స్ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వాళ్ళే, కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పింటారు. కరెక్ట్గా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. చేసుకోకపోతే నోటి దుర్వాసన, వివిధ రకాలైన వ్యాధులు కూడా మనకు వస్తాయి. అలాగే మిగతా భాగాలు కూడా స్నానం చేసేటప్పుడు ప్రతి శరీర భాగం కూడా మనము కాన్షియస్లో ఒక అవేర్నెస్ పెట్టుకొని ప్రతి భాగాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కంటి దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి ప్రతి భాగంని కూడా కాలి పాదం దాకా కూడా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అటువంటి చిన్న చిన్న అలవాట్లు ప్రతిరోజు చేసుకుంటూ పోతుంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది మీరు స్వయంగా తెలుసుకుంటారు ఫ్యూచర్లో. వ్యర్థాలను సంపదగా మార్చాలని నగరంలో వివిధ రకాల వ్యర్థాలను సేకరించే వారు సంఘటితమై నగరపాలక సంస్థతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ సాయంతో వ్యాపారులుగా మారాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పర్యావరణ రంగంలో ఉపాధి అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఇనుము, చెత్త, కాగితాలు, ప్లాస్టిక్, ఈ వేస్ట్ వంటి వ్యర్థాలను సేకరించే వ్యక్తులతో మాట్లాడారు. వారి రోజువారీ జీవన విధానం, వ్యర్థాల సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యర్థాల సేకరణను పర్యావరణ హితంగా చేపడుతూ వ్యాపారులుగా మారారని అన్నారు. రోజువారీ వ్యర్థాల సేకరణలో భాగంగా నగరపాలక సంస్థ, ఎన్జీఓ, డ్వాక్రా సంఘాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు. అనంతరం నగర కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వివిధ కేటగిరీల వారీగా సేకరించి పర్యావరణ హితంగా రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉపాధి పొందడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. అనంతరం ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ ప్రసాద్ తదితర స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటూ చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అముద జెండా ఊపి ప్రారంభించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం 0 అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసులు కనిపిస్తున్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రం పూర్తిగా డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో 69 పిహెచ్సిలు, యూపీహెచ్సిల ద్వారా మొత్తం 2,21,502 మంది 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు 142 రూట్ల ద్వారా 212 వాహనాలు ఉపయోగించి 1,415 పోలియో బూత్ల ద్వారా 5,800 సిబ్బందితో 2,94,600 పోలియో వ్యాక్సిన్ వేస్తారు. ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్య అధికారులు మానిటర్ చేస్తారు. ఈ పోలియో బూత్లలో
MLHPలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు తొలి రోజు బూత్ నందు, రెండవ రోజు, మూడవ రోజు ఇంటింటి నందు XNP మార్క్స్ వేస్తూ మిగిలిపోయిన వారికి పోలియో డ్రాప్స్ చేస్తూ కార్యక్రమాన్ని జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు పగడ్బందీగా నిర్వహించి పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, DMHO డాక్టర్ DT సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము మనకి 1995 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 74 రౌండ్స్ మనం పూర్తి చేసుకున్నాము. ఈ మొత్తం పోలియో అనేటటువంటి వ్యాధిని మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి 2008 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టగలిగాము. అదేవిధంగా 2011 సంవత్సరానికల్లా దేశం మొత్తం మీద నుంచి కూడాను పోలియో అనేబడేటటువంటి మహమ్మారిని మనం పారద్రోలుకున్నాము. అయినా కానీ ప్రతి సంవత్సరం ఒక్కరోజు మనము సంవత్సరానికి ఈ పోలియో రౌండ్ అనేటటువంటిది వేసుకొని పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరుపుకుంటున్నాము. ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్లో 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ కూడాను పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. 2 పోలియో చుక్కలు. దీని ద్వారా ఎటువంటి డార్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి పోలియో కారక క్రిమి ఉన్నా కూడాను అది ఈ డ్రాప్స్ ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ మనకి ఇరాడికేషన్ స్టేజ్లోనే మన కంట్రీ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. దీనికి గాను ఈ సంవత్సరం మనం డిసెంబర్ 21వ తేదీన జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి మనకి 20 లక్షల మంది పాపులేషన్ ఉండగా దానిలో 0 to 5 year old చిల్డ్రన్ 2,21,000 మంది ఉన్నారు. దీనికి గాను మనకి స్టేట్ నుంచి 3 లక్షల పోలియో డోసెస్ అనేవి రిసీవ్ చేసుకున్నాము. దీన్ని అంతటినీ కూడాను ఈక్వల్గా జిల్లా మొత్తానికి సంబంధించి పల్స్ పోలియో బూత్స్ 1415 పెట్టడం జరిగింది. ఆ 1415 బూత్లకి 5,800 మందిని వ్యాక్సినేటర్స్ని మనం ట్రైన్ చేశాము. వాళ్ళందరూ కూడా ఆ బూత్లలో బూత్ యాక్టివిటీ ద్వారా ఆదివారం రోజు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి బిడ్డకి కూడాను. అంతేకాకుండా ఎక్కడెక్కడ జనాభా ఎక్కువగా మూమెంట్ జరుగుతుంటుందో లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లేదా ఇతరత్ర పిలిగ్రిమేజ్ సెంటర్స్లో కానీ అక్కడ కూడాను పల్స్ పోలియో బూత్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఆదివారం రోజు. కావున ప్రతి బిడ్డ, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఆదివారం రోజు పోలియో ఇమ్యునైజేషన్ అనేది కనుక మిస్ అయితే మీ బిడ్డలకు దయచేసి సోమవారం రోజు మరియు మంగళవారం రోజు కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి మళ్ళీ పోలియో చుక్కలు ఎవరికి అందలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవస్థానం నూతన అన్నదాన భవనం నందు ఈవో పెంచల్ కిషోర్ మరియు దేవస్థాన చైర్మన్ మణినాయుడు దేవస్థాన సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించి ర్యాలీగా బయలుదేరి ఆలయ 4 మాడవీధులు, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో తిరిగి ర్యాలీ నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన DEO సాగర్ బాబు, AEOలు ధనంజయ్, ప్రసాద్, ధనపాల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బస్ స్టాండ్ పార్కింగ్ ఏరియా ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిబ్బందికి కానీ ఈఓ గారు, డిప్యూటీ ఈఓ గారు, బోర్డు మెంబరు, AEOలు గారికి అందరికీ కూడా పేరు పేరున దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి 3వ శనివారం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన దేవస్థానంలో పరిశుభ్రత గురించి గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రత్యేకమైన దృష్టి దీనిపైన దేవాలయాలపైన ఉంచారు. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనైనంత, ఏదో అక్కడ పేపర్ పడింది మనం చూస్తే పనిచేసే వాళ్ళు తీసేస్తారు అని మీరు కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఈ ప్రోగ్రాంను ఈవో గారు నిర్వర్తించడం జరిగింది. మీరందరూ కూడా మీకు చేతనైనంత సహాయం చేసి మన దేవాలయాన్ని, దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా స్థాయిలో రెవెన్యూ, స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక వ్యవహారాల కార్యక్రమాలను ఈ రోజు మెకానికల్ గ్రౌండ్ నందు పోటీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, నగిరి, పలంనేరు, కుప్పం, చిత్తూరు డివిజనల్ కి సంబంధించిన రెవెన్యూ మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో జిల్లా స్థాయి ఫస్ట్ రెవెన్యూ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఒక నెల నుంచి రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది రకరకాల గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ ప్రజాప్రతినిధులతో కలిపి 4 ఆర్డిఓస్ మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ అండ్ సర్వే సిబ్బంది వాళ్ళు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది 2 రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రకరకాలుగా అవుట్డోర్స్ మరియు ఇండోర్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. అండ్ రేపు నగర కాళీక్షేత్రంలో కల్చరల్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ద్వారా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4 ఆర్డిఓస్ వాళ్ళ ఆధారంలో టీమ్స్ ఏర్పాటు చేసి గేమ్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఇనాగరేట్ కూడా చేయడం జరిగింది. సుమారుగా ఒక 400 రెవెన్యూ ప్లస్ సర్వే సిబ్బంది ఈ వేరే రకరకాల గేమ్స్ లో పాల్గొంటున్నారు. ఒక 10 నుంచి 15 ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, 10 నుంచి 15 అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సుమారుగా 30 గేమ్స్ లో వాళ్ళు ఆడుతున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా ఒక ఎంప్లాయీస్ కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, ప్లస్ ఒక టీమ్ స్పిరిట్ ద్వారా హెల్త్ గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. అది బేసిక్లీ మన ఆబ్జెక్టివ్. సో ఈ సందర్భంగా చాలా మంది బేసిక్లీ ఈ 2 రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్. ఎప్పుడైనా ఒక డిజాస్టర్ జరిగితే, ఒక ఇబ్బంది ఉంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ రూపంలో పనిచేస్తారు. అత్యంత అమూల్యమైన టీటీడీ ఆస్తులని టూరిజంకు బదలాయించి టూరిజం ద్వారా ప్రైవేట్ హోటల్, స్పా సెంటర్గా మారుస్తున్నారని, దీనిపై ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళన చేపట్టాయని, హిందువులకు వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసే పనులు చేయొద్దని కూటమి ప్రభుత్వంను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులని ప్రైవేట్ వ్యక్తులకు బదలాయింపు వద్దని ఎస్వి యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీకు, అగ్రికల్చర్ యూనివర్సిటీకు, రుయా ఆసుపత్రికి గతంలో ఇవ్వడం జరిగిందని, వ్యాపార భక్తు లాభాపేక్షతో వెంకటేశ్వర స్వామి ఆస్తి ద్వారా సామాన్య భక్తులకు ఎలాంటి ఉపయోగం లేని ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారని, కొన్నింటికి పాత నెంబర్లు, కొత్త నెంబర్లు వేస్తున్నారని, ఇవే చెట్లు ఉన్నాయని చెప్పేందుకు కొత్తగా ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్ ప్లేట్లు వేశారని అన్నారు. ఎర్రచందనం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారని, ఎర్రచందనం చెట్లకు పాత నెంబర్ 1623 ఉంటే కొత్తగా 613 నెంబర్ వేశారని, ఈ మధ్యలో ఉన్న చెట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, నాకు తెలియకుండానే ఎర్రచందనం కొట్టివేశారని ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటల్ వాళ్లకు ఇవ్వడం ప్రమాదకర సంకేతంగా మారుతుందని, దీనివల్ల అన్ని దేవాలయాలు, సింహాచలం, విజయవాడ, కనకదుర్గ ఆస్తులు కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచన లేకపోలేదన్నారు. ఒక 4 రోజుల ముందు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఎర్రచందనం దొంగలన్నీ కూడా తీసివేసి కూకటి వేళ్లతో పెకలించి వేసి
నన్ను చూసి ఆ తర్వాత పారిపోవటం జరిగింది. అంటే అర్థమైంది, నన్ను చూసి ఎందుకు పారిపోయినారు? ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది, ఆ ముందరున్నటువంటి స్థలంలో ఎక్కడ ఎర్రచందనం దొంగలు కనపడటంలా. నేను వచ్చి వెళ్ళిన తర్వాత, నిలిపేసిన తర్వాత వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఎర్రచందనం దొంగలు కనపడుతున్నాయి. అంటే సుమారుగా ఎర్రచందనం చెట్లనంతా కూడా తీసేసినారు. వాళ్ళ చర్యను సమర్థించుకోవటానికి ఎర్రచందనం దొంగల్ని తీయలేదు, మొక్కల్ని తీయలేదు మేము, వృక్షాలని అని చెప్పడానికి ఇప్పుడు కొత్తగా నంబర్ ప్లేట్లు వేస్తున్నారు. యాదృచ్ఛికంగా నేను ఇప్పుడు మళ్ళీ వచ్చిన అంతా ఇంకా నంబర్లు రాయలా, కొన్నింటికి రాసినారు. తమాషగా ఒక చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి, పాత నంబర్లు ఉన్నటువంటివి పోయినాయి కాబట్టి ఒకటి దొరికిపోయినారు. మళ్ళీ ఒకే చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి. అంటే ఇవే చెట్లు ఉన్నాయి, ఇంతకుముందు ఏ చెట్లు లేవు ఇక్కడ అని చెప్పటానికి ఎంత దుర్మార్గానికి ఒడికట్టారో చూడండి. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. ఒకవైపున ఇంత పవిత్రమైనటువంటి స్థలాన్ని ఇవ్వటంతో పాటు ప్రభుత్వమే ఇంత మోసకారి పనిని చేస్తే, దొంగ ఇవి నోటీస్ బోర్డు అంటే నంబర్లకి వేయటం అంటే ఇంతకంటే దారుణం ఉందండి. ఇక్కడ ఏ చెట్టుకు నంబర్ లేదు చూడండి, ఉన్నది పెరికేసినారు, కొత్తగా ఒట్టి వేసారు. ఇక్కడ ఏం నంబర్లు లేవు. ఇలాగే మొత్తం అన్ని చెట్లకి అదే పరిస్థితి ఉన్నది. ఏం అవసరం వచ్చింది? అక్కడ మాత్రం ఎన్నో పొద్దున ఒక 2-3 చెట్లకి 10 చెట్లకు నంబర్లు కొట్టిపోయినారు. అందులోనూ కూడా ఒక చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ప్రభుత్వం ఒకవైపున చేస్తున్నటువంటి మోసకారి టక్కరితనం ఒకవైపున, మరోవైపున అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలాన్ని ప్రైవేట్ హోటల్కి ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం అన్నది అత్యంత దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము న్యాయరీత్యా కూడా వ్యతిరేకించక తప్పదు. వైకాపా అధిష్టానం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని టీడీపీ నేత శాప్ చైర్మన్ రవినాయుడు ఫ్యాన్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు దేశం కాదు, ప్రపంచంలో పీపీపీ మోడల్ అంతా అమలు అవుతోంది. వీళ్ళు ఏదో పేదవారికి దూరం అయిపోతుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెడుతున్నారు. బాగా ఇదే ఇంకా అజెండాతో ముందుకెళ్తున్నారు. ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి. గతంలో చెప్పారు, పింక్ డైమండ్ గురించి చెప్పారు, కోడి కత్తి గురించి చెప్పారు, గొడ్డల పోటు గురించి చెప్పారు. ఏదో ఆ రోజు ప్రజలు నమ్మేసినారు. లాస్ట్ కి మీకు అధికారం ఇచ్చారు, మీరు చేసింది ఏంటో ప్రజలకు ఇంకా మర్చిపోలా. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, అసలు క్యాబినెట్ లో పెట్టిన పీపీపీ విధానం మీద మీరు అసలు చదివారా? మీరు చదివారా అని అడుగుతున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏం మాట్లాడారు? అక్కడున్న ఫ్యాకల్టీ కూడా ప్రభుత్వమే డబ్బు ఇస్తున్నారు. నిజంగా మాకు కూడా అర్థం కాల, ఏందిరా ఇది, మేము ఎప్పుడు డబ్బు ఇస్తానని చెప్పాము. నిజంగా ప్రజలు, మీడియా కూడా ఇది వింటే నిజం అనుకుంటారు. ఆడ నీట్ గా పర్ఫెక్ట్ గా ప్రభుత్వ స్థలంలో ఇప్పుడున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం. ఆ ఓపీలు కానీ అవన్నీ కూడా పేదవాళ్ళకి పర్ఫెక్ట్గా అందేలాగా చేస్తాం. దాంతోపాటు ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు 220 సీట్లు అదనంగా పేదవాళ్ళకి కేటాయింపు జరుగుతుంది, స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సరే, నీకు అధికారం యావ పట్టిపోయింది, ఏదంటే అది చెప్తావు. ఆ అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకత్వం, వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కాడ నుంచి అట్టే తయారయ్యారు. అబద్ధాలు, బెంగళూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు, ఏడొచ్చి ఒక రోజు కక్కేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రమే, ఆ రోజున ఇక్కడ పడుకోవాలనిపించదు, తెల్లారితో ప్రోగ్రామ్ చేసి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోతే ఇంకేం చేస్తాము? మేము అడుగుతున్నాం సూటిగా, ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి. జీవో నెంబర్ 107 తెచ్చింది ఎవరు? జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చింది ఎవరు? జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చింది ఎవరు? జీవో నెంబర్ 107 తీసుకొని వచ్చింది ఎవరు? 19 జూలై 2023లో మెడికల్ కళాశాలకు సంబంధించిన జీవో. గూగుల్ మర్చిపోదు కదా, మీరు అబద్ధాలు చెప్తే. ఆడుంది కదా జీవో, ఎక్కడికి పోతుంది? మీరే తీసుకొని వచ్చిన జీవో ఏంటి తెలుసా? మేము సూటిగా అడుగుతున్నాం, ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్. జీవో నెంబర్ 107, 108 మీద మేము చర్చకి సిద్ధం. ఎవరు వస్తారో రండి, ఎవరైనా ఇప్పుడే ఇక్కడే, లేదంటే ఇంకో గంట తర్వాత అయినా మళ్ళీ మేము దొంగ తిరిగి 107, 108 మీద చర్చ. ఆ 107, 108 ఏంటంటే అంటే మామూలుగా మనకి అఖిల భారత ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఉందో 15 సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు, రిమైనింగ్ 85 సీట్లు మనకు ఉండాలి.
ఆ 85 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 85%లో 50% జనరల్, 35% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటా. దానికి డబ్బు కూడా ఈయనే కేటాయించారు. 20 లక్షలు, 12 లక్షలు. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమైంది? ప్రభుత్వ కళాశాలలో 100కు 100% ఫ్రీ సీట్లా? నువ్వే కదా మొన్న చెప్పావు. ఎక్కడ అమలు అవుతుందో చెప్పు. నీ హయాంలో నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడ అమలు అవుతుంది? మేము సూటిగా సవాలు విసురుతున్నాం. నువ్వు చెప్పిన ఏదైతే మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలలు అని చెప్పావు, 17 మెడికల్ కళాశాలలో 100% ఫ్రీ సీట్లు ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వ కళాశాలలో ఎక్కడున్నాయి? రా, తిరుపతిలో ఉన్నాయి కదా, రా. నువ్వు చెప్పిన ప్రతి కళాశాలకు పదరా. 108 జీవో ఇచ్చి దాంట్లో 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టింది నువ్వు కాదా? అమ్ముకోమని చెప్పింది నువ్వు కాదా? తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దిగాలంటే ముక్కు మూసుకొని దిగాల్సిందేనని, ఇంటి పేరు కస్తూరి కానీ ఇంట్లో గబ్బిలాల కంపు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గాభవాని సూటిగా ప్రశ్నించారు. శనివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో పారిశుద్ధ్య లోపంతో అస్తవ్యస్తంగా ఉన్న బస్టాండ్ పరిసరాలను బాగు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ నాయకత్వంలో ఆర్టీసీ బస్టాండ్లో ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గాభవాని మాట్లాడుతూ, తిరుపతి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని చెప్పుకుంటున్న స్మార్ట్ సిటీ అని ప్రకటనలు చేసుకుంటూ ఉన్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ తీరు చూస్తే పేరు గొప్ప ఊరుదిబ్బ అనే చందంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. తిరుపతికి భక్తులు, ప్రయాణికులు రోజుకు 70,000కు పైగా వస్తూ పోతూ ఉంటారని, ఇలాంటి చోట కనీస మౌలిక వస్తువులైన బాత్రూంలో నీళ్లు ఉన్న బాత్రూంలో శుభ్రత లేకపోవటం భక్తులకు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల భక్తులకు, ప్రయాణికులకు అనారోగ్యాలు వస్తే ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, జె విశ్వనాథ్, బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పేరు కస్తూరి వారి ఇంట్లో గబ్బిడాల కంపెనీ సంబంధంగా ఇవాళ తిరుపతి బస్ స్టాండ్ ఉన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యక్షంగా ఇవాళకు వచ్చి చూసిన దాన్ని బట్టి చూస్తే తిరుపతి బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యానికి ఉంచాల్సిన కనీస మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఇక్కడ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. టాయిలెట్స్ బాగాలేదు, వాటర్ సరిగ్గా లేదు. ఇవాళ ఇక్కడ మంచినీళ్ళు తాగిన వాళ్ళు రోగాలు పాలవడానికి ఎలాంటి నిదర్శనం అయినా సరే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు టాయిలెట్స్లోకి వెళ్తే జబ్బు పాలే రావాల్సిందే తప్ప ఆరోగ్యంతో వస్తారనే ఆలోచన మాత్రం విలపించుకుంటే మంచిది. ఈ విషయం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజున తిరుపతి బస్ స్టాండ్లో అంత పరిసరాలు మొత్తం పూర్తిగా చూసిన మీదట ఆర్ఎం గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రభుత్వ వైఫల్యం ఉందో దాంతోపాటు ఇక్కడ నిర్లక్ష్యం, అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని కూడా ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆర్ఎం గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా కొంత టైం బాండ్ పెట్టి టైం బాండ్లోపు ఇక్కడ పరిసరాల పరిశుభ్రత చేయాలని చెప్పడం కూడా జరిగింది. అది కనుక చేయని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సమాయత్తం చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగానే మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని, ఇవాళ రోజుకి 70,000 మంది ప్రయాణికులు అటు దైవాన్ని దర్శించుకోవడం కోసం కానీ, హాస్పిటల్లో కానీ, లేకపోతే కారణాలు కానీ, వాణిజ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇంతమంది ప్రయాణికులు ఈ బస్టాండ్కి వచ్చి ఈ బస్టాండ్ ద్వారా రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా మేము అడుగుతున్నాం. లేదు, దీన్ని నిర్లక్ష్యం చేస్తా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ తిరుపతి నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. తిరుపతిలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదంటే తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కావాల్సింది మీకు డబ్బు, ఆ దైవం ద్వారా వచ్చే డబ్బు, లేకపోతే యూనివర్సిటీ ద్వారా వచ్చే డబ్బు, లేకపోతే వైద్యం ద్వారా వచ్చే డబ్బే తప్ప ఈ ప్రజల ప్రాణాలు వాళ్ళకి అక్కర్లేదనే విషయం స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టి ఈ బస్టాండ్ని పరిసరాలని వెంటనే ఇమీడియట్లీగా ఏదైతే లోపాలు కనిపిస్తే ఆ లోపాలను సరిచేసే పరిస్థితులు బాగు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం. లేని పక్షంలో దీని పర్యాసాన్ని ఇంకో రకంగా ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధమయ్యేటట్టుగా ఒక ఉద్యమ రూపంలో ఇది వెళ్తుందనే విషయాన్ని మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సిఐటియు అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలు ఈ నెల 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగుతున్నాయి. 4వ తేదీన పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలకు వేలాదిగా కార్మికులు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ గండికొట్ట నాగ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చేసి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. దీని ఫలితంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, కానీ ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు చంద్రమ్మ, లక్ష్మి, అనురాధ, మురళి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు వేలాదిగా తరలి రావాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తాను. జనవరి 4వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి అగ్రనాయకత్వం, సిఐటియు అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు. అనేక మంది కార్మిక సమస్యలపైన చర్చించే రకంగా నిర్ణయాలు చేసి, తీర్మానాలు చేసే రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పిన ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 29గా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ను 4 కోడ్లుగా మార్చేసి ఆ చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కార్మికుల యొక్క గొంతులు కోయడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి కాదు అని చెప్పినని సిఐటియు నినదిస్తూ ఉంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినని గతం నుంచి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలపైన ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి పోరాటం కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతా ఉంది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మహాసభల వేదిక ద్వారా దీనిపైన ఒక పెద్ద ఎత్తున తీర్మానాలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి తలొగ్గి ఆ రకంగా కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తూ ఈరోజు పెరుమాలపల్లిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్స్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్కర్స్తో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఆ రకంగా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మరియు పట్టణ ప్రజలు అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకై విధిగా తమ వంతు కృషి చేయాలి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు తదితర వస్తువుల కొనుగోలుకై ప్లాస్టిక్ సంచులకు బదులు బట్ట సంచులను వినియోగించాలి. పిలుపునిచ్చిన పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ముస్తాబు కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.